ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ పైన ఆమెకి సంబంధాలు ఉండడం, ఆ ఇండస్ట్రియలిస్ట్ పైన ఈమె బాంబేలో నేను స్టోరీని ఫాలో అవుతే తెలిసింది ఇది. బాంబేలో ఆయన పైన కేసు వేస్తే అది రన్నింగ్లో ఉంటే దాన్ని తీసేయమని చెప్తే తీసేయనని ఆమె చెప్పింది. అందువల్ల ఆయన ఆ ఇండస్ట్రియలిస్ట్కి మంచి పలుకుబడిని ఉపయోగించి ఇక్కడుండే పొలిటికల్ లీడర్ని ఎవరినో అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఈయనకు ఉద్బోధ చేస్తే అదెంత పనిలే నేను చేసేస్తానని చెప్పినట్టు చెప్పి ఈ క్రాంతి రాణా ఈ ఇంకొక అతన్ని ఇద్దరిని ఏదో పిలిపించి మాట్లాడి బాంబేకి పంపించడం. ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు బాంబేకి వెళ్ళే టికెట్లు రిజర్వ్ చేయటం. అదే ఎఫ్ఐఆర్ ఇవాళ కడితే 3 రోజులకు ముందే బాంబేకి టికెట్లు రిజర్వ్ చేయడం. క్రాంతి రాణా ఇంకొకరు ఎవరండి, విశాల్ గున్ని, ఆ పేరే నాకు రాదు. విశాల్ గున్ని డిపార్ట్మెంట్లో మంచి పేరే ఉందండి. క్రాంతి రాణా గారికి, విశాల్కి కూడా. విశాల్ టీవీలలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అది చేశాను, ఇది చేశాను, హెల్ప్ చేశాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు విశాల్ గున్ని. బట్ వాళ్ళు ఈయన